ఏపీలో ఇవాళ పండుగ వాతావరణం కనిపించింది. పెన్షన్ డబ్బులు తీసుకున్న అవ్వాతాతల ముఖాలు వెలిగిపోయాయి. పెరిగిన పెన్షన్ నేరుగా ఇంటికే రావడంతో లబ్ధిదారులు ఫుల్ ఖుష్ అయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు లబ్ధిదారుల కాళ్లు కడిగి పెన్షన్ చేతిలో పెట్టారు. మరోవైపు ఒక్క రోజులోనే దాదాపుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఫినిష్ చేసింది ఏపీ సర్కార్. ఏపీలో ప్రభుత్వం మారింది, పెన్షన్ పెరిగింది. అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్ ఆ హామీని పక్కాగా అమలు చేసింది. 3,000 రూపాయల పింఛన్ను 4,000 చేస్తూ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేసింది. అంతేకాదు, పెండింగ్లో ఉన్న పెన్షన్ను సైతం అవ్వతాతల చేతిలో పెట్టింది ఏపీ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లను అందించింది. ఉదయం 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం షురు అయింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. పెనుమాక ఎస్టీ కాలనీలో బానావత్ నాయక్ కుటుంబానికి మొదటి పెన్షన్ అందజేశారు. పూరిగుడిసెలో ఉంటున్న లబ్ధిదారుని ఇంటికి వెళ్లి నగదు అందించారు నయా సీఎం. పెన్షన్ల పంపిణీ కంటే ఆనందమైన రోజు తన జీవితంలో మరొకటి ఉండదంటూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు అందజేశామన్నారు. అలాగే ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 35 రూపాయల పెన్షన్ను ఇవాళ 4,000 రూపాయలకు పెంచిన ఘనత తనకే దక్కుతుంది అన్నారు చంద్రబాబు. మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల్ని 2,000 చేశాను. తద్వారా 2,000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3,000 రూపాయలు ఉండే పింఛన్ని 4,000 రూపాయలు చేశాను. ఇటు కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లబ్ధిదారులకు పెన్షన్ల నగదుతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పెన్షన్ పంపిణీ సాఫీగా సాగిందన్నారు. గతంలో 4 రోజుల పాటు ఇచ్చే పెన్షన్ ఇప్పుడు ఒక్క రోజులోనే దాదాపుగా పూర్తయిందన్నారు. వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ. ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం.